మూవీ సూపర్ సూపర్ ఉంది, బాగా నచ్చింది. యాక్షన్ ఫైట్స్ అయితే అస్సం ఉన్నాయి. సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. ట్విస్ట్ కూడా ఉన్నాయి, మంచి మంచి ట్విస్ట్ ఉన్నాయి. ఐ షుడెంట్ స్పాయిల్ ఇట్, యూ షుడ్ వాచ్ ఇట్ డెఫినెట్లీ. ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్కి అయితే కంప్లీట్లీ ఫ్యాన్స్ కోసం అన్న. ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇది కానీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. విఎఫ్ఎక్స్ అనేది నాట్ అప్ టు మార్క్. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ఏంటంటే పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ అనేది జస్ట్ అలా నిల్చోబెట్టి వదిలేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇదైతే సనాతన ధర్మం గురించి అన్న. లైక్ ఇట్స్ ఏ బ్రింగ్ అంటే ఈ పాయింట్ అనేది చాలా తీసుకొని రావాలి. ఎందుకంటే లాస్ట్ మనకి వచ్చిన విక్కీ కౌశల్ గారి మూవీ కూడా ఇట్స్ స్పోక్ లార్జ్ అబౌట్ సనాతన ధర్మం. సో దాని గురించి బాగా చెప్పారు. అంటే ముఘల్స్ అనే వాళ్ళకి స్టోరీ మనకి ఏంటంటే హిస్టరీ బుక్స్లో చాలా చాలా ఇంకొక సైడ్లో ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన మంచి చూపిస్తారు కానీ వాళ్ళు ఎలా సనాతన ధర్మం అనేది ఎలా తొక్కేసారు అనేది ఎక్కడ చూపించలేదు. అది మూవీలో చూపించుదాం అనుకున్నారు. సో అది బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కే ఆ వేవ్ లెంత్ లైక్ క్రిష్ గారు తీసింది, జ్యోతి కృష్ణ గారు తీసింది, ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది అంతే అన్న. లైక్ కీరవాణి గారు ఆస్కార్ విన్నర్ అన్న. లైక్ ఆయన అయితే హీ గేవ్ హిస్ బెస్ట్. చాలా బాగా అనిపించింది. ఆయన వల్లే కొంచెం ఇంకొంచెం మంచి వాల్యూ యాడ్ అయింది అనిపించింది మూవీ. అదే అన్న లైక్ ఆ వేవ్ లెంత్ అనేది ఎక్కడో మిస్ అయింది క్రిష్ గారిది, జ్యోతి కృష్ణ గారిది అన్న. ఆబ్వియస్లీ అన్న ఇట్స్ లైక్ 3-5 years తర్వాత ఇట్స్ స్ట్రైట్ మూవీ ఫ్రమ్ హిమ్. ఒక రీమేక్ కాకుండా హీ టుక్ హిస్ టైమ్ ఫర్ మేక్ ఓవర్ అదంతా. కానీ కొన్ని సీన్స్ కంటిన్యూటీ మిస్ అయింది. కానీ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మాత్రం ఇట్స్ హై ఫీస్ట్ అన్న. యా అంటే 2 sequences ఉన్నాయి డిఫరెంట్గా. ఒకటి ఏంటంటే ఆయన ఓన్గా కంపోజ్ చేసిన ఫైట్, అది లైక్ ఇట్స్ స్పోక్ లార్జ్ అబౌట్ సనాతన ధర్మం. అక్కడ ఆ ఫైట్లో కూడా అంటే ధర్మం అనేది మనం కాపాడాల్సింది, అందరూ నిల్చోవాల్సిందని చెప్పారు. అండ్ పార్ట్ 2కి ఒక ఇచ్చారు కానీ మేబీ అదంతా కంప్రెస్ చేసి ఒక మూవీగా తీసుంటే ఇట్ మైట్ బి ఏ బిగ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ బ్లాక్ బస్టర్ అన్న, యునానిమస్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. ఒక బ్రిలియంట్ యాక్షన్ ప్యాక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశానన్న. ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క ఇండియన్ చూడవలసిన గొప్ప చిత్రం అన్న. ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, ఒక మంచి ఎమోషన్ ఉంది, ఫైట్ సీక్వెన్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే గూస్బంప్స్ తెప్పించాడు. ప్రతి ఒక్కరి సీట్లో కూర్చోలేకపోయారు అంత ఆ విధమైన క్లైమాక్స్ ఇచ్చాడు. మెయిన్ చెప్తున్నాను చూడండి అన్న, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయితే రెండో పవర్ స్టార్ ఉన్నారన్న. అతను ఎవరో గారు ఎంఎం కీరవాణి అన్న. ఎంఎం కీరవాణి గారు లేకపోతే సినిమా లేదు. వీళ్ళిద్దరు ఆయువుకు వాయువు తోడైతే ఎలా ఉంటుందో ఆ విధమైన బ్రహ్మాండిక కీరవాణి మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడన్న. ఈ సినిమాలు మేము చెప్తున్నాను చూడండి, కీరవాణి కాకుండా ఏదో అతను మ్యూజిక్ కొట్టితే ఈ సినిమాని అసలు చూడలేమన్నా. బాలయ్య లేడన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన ఇప్పటివరకు హిస్టారికల్ మూవీ పవన్ కళ్యాణ్ పడలేదన్నా. పడితే ఎలా ఉంటుందో చూపించాడన్నా. అసలు మా విశ్వరూపం చూపించాడన్నా. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ కుస్తీ ఫైట్ ఉందన్న. అసలు కుస్తీ ఫైట్కి అయితే అసలు నాకు స్క్రీన్ కనిపించలేదన్న. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కనిపించారు. ఆ విధమైన ఫిదా అయిపోయాను కుస్తీ ఫైట్కి. చార్మినార్ ఫైట్ ఉందన్న. ప్రీ ఇంటర్వెల్ అప్పుడు చార్మినార్ ఫైట్ ఉందన్న. అసలు గూస్ బంప్స్ తెప్పించిందన్న. అంటే ఒక మగధీర సినిమా, ఒక బాహుబలి సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఏ విధమైన ఒక ఎమోషనల్ ట్రావెల్ చేస్తుంది, ఆ విధమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉందన్న. ప్రీ ఇంటర్వెల్ ముందు గూస్ బంప్స్ తెప్పించి పడేసింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సాంగ్స్ కానీ, అసలు కామెడీ ఎపిసోడ్స్ కానీ, అసలు లాస్ట్ క్లైమాక్స్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువ అవుతుంది. ఆ విధమైన పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఊచ కోత కోసాడన్న. మెయిన్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ కీరవాణి ఒక ఎత్తు అయితే అసలు ఈ బాబిడి వాళ్ళని ఎక్కడ పట్టుకొచ్చారో కానీ అసలు పర్ఫెక్ట్ విలన్ అన్న. ఔరంగజేబుగా అంత పర్ఫెక్ట్ విలన్ ఎవరు రీప్లేస్ చేయలేరన్న. సో మెయిన్గా ఏంటంటే అన్న, సినిమాకి వెళ్ళిన వెంటనే ఆ టైటిల్ కార్డ్తోనే మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తున్నాన్న ఫీల్ అయితే వచ్చింది. ఆ లెవెల్లో ఉంది టైటిల్ కార్డ్ అయితే. అండ్ ఆయన ఎంట్రన్స్ అయినా, లేదంటే కుస్తీ ఫైట్ అయినా, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే ఐఫిష్లో అనిపించాయి ప్రతిదీ కూడా. ఫస్ట్ హాఫ్లో వచ్చేది కూడా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చార్మినార్ ఫైట్ ఒకటి. అక్కడ వచ్చే ఒక పులిని కంట్రోల్ చేసే ఒక సీన్ ఉంటుంది, ఐస్తో పులిని కంట్రోల్ చేస్తే దాని వరకు చాలా అన్న. అక్కడ వరకు ఫ్యాన్స్కి అయితే 100% వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి దాని వరకు ఫుల్ మిల్స్ పెట్టాడు దాని వరకు అయితే. కాకపోతే సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో ఒక ల్యాగ్ దీంతో స్టార్ట్ అయ్యి
ఒక బోరింగ్ స్క్రీన్ ప్లేతో ఒక రాడ్ విఎఫ్ఎక్స్ స్టార్ట్ అయిందో అది కొంచెం ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని కంపేర్ చేసేటప్పుడు దరిద్రంగా అనిపించింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. అది కాకుండా ఇంకొంచెం మంచి విఎఫ్ఎక్స్ కానీ లేదంటే ఒక మంచి రియల్ లొకేషన్లో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ కంటెంట్ కూడా ఎలా అంటే ఒక డైలీ సీరియల్ కంటెంట్ తీసుకొచ్చి ఒక స్టార్ పవర్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఎక్స్పెక్టేషన్ అని కాదు కానీ చూసేటప్పుడు సీన్ వరకు కొంచెం బాగాలేదు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏదైతే సెకండ్ హాఫ్లో వాడారో దాని వరకు కంప్లీట్ డిజాస్టర్ విఎఫ్ఎక్స్ అది, దాని వరకు చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని మంచి సీన్స్ కూడా పడ్డాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక వర్షం గురించి ఒక సీన్ ఉంటుంది అండ్ సనాతన ధర్మ గురించి ఒక సీన్ ఉంటుంది. వీటి వరకు సీన్స్ వైజ్గా బాగా పెట్టుకున్నారు కానీ కొన్ని కంటిన్యూటీ మిస్ అయింది. అండ్ కొన్ని ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇప్పుడు హీరో గడ్డం పెట్టుకుని ఉంటాడు, నెక్స్ట్ సీన్ గడ్డం పెట్టుకుంటాడు, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూస్తామంటే నెగిటివ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి చూద్దాం, ఆయన స్టార్ డామ్ చూద్దాం అంటే మాత్రం వాళ్ళకైతే 100% న్యాయం చేశాడు. వాళ్ళు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేశాడు. ఎంత ట్రోల్ జరిగినా పాలిటిక్స్ వేరు సినిమా వేరు కదన్నా. ఇప్పుడు నార్మల్గా అయితే అల్లు అర్జున్ సినిమాకి ఇష్యూ అయింది, బంద్ చేశారు బెనిఫిట్స్, మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఓపెన్ చేశారు అని ట్రోల్స్ అవుతున్నాయి. అప్పుడు క్లోజ్ చేసిన అప్పుడు సిచ్యువేషన్ వల్ల క్లోజ్ చేశారు. ఫైనల్గా అలానే వెళ్ళామంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు కదా. అవి పెట్టేది ఫ్యాన్స్ కోసమే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వరకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఫ్యాన్ కూడా మాకు బెనిఫిట్స్ వద్దు అని చెప్పట్లేదు కదా. ఎందుకంటే మేబీ వేరే ఫ్యాన్డమ్ వాళ్ళు చెప్తారేమో కానీ ఇప్పుడు ఒక టాలీవుడ్ ఫ్యాన్గా లేదంటే ఒక టాలీవుడ్ సినిమాలు చూసేవాడుగా ఎవడు కూడా మాకు బెనిఫిట్స్ వద్దు అని ఎవడైతే చెప్పడు. ఏదో కొన్ని జరుగుతాయి అలాంటి జరగొద్దని కోరుకుంటారు తప్ప ఫ్యాన్ షోలు వద్దు లేదంటే బెనిఫిట్స్ వద్దని ఎవరైతే కోరుకుంటారు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే 3.5 వచ్చన్న, సెకండ్ హాఫ్ వచ్చేసరికి 2.5. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేంజ్లో సెకండ్ హాఫ్ ఉంటే నెక్స్ట్ అత్తరింటి దారి అయ్యేది, నెక్స్ట్ బాహుబలి దగ్గరలో వెళ్ళేది. బాహుబలి 1కి ఆయన జగన్ లోపల ఉంటాడు, అందరూ కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకేనా, లోపల జగన్ ఉంటాడు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాదు, కార్యకర్తను బతికిస్తాడు. నాకు అది బాగా నచ్చింది సినిమాలో, అర్థమైందా? ఔరంగజేబు జగన్ కార్యకర్తలు కాపాడతారు, అర్థమైందా? జగన్ సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆ సీన్కి మా సంబంధం ఉంది. లోపల ఔరంగజేబు ఉంటాడు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు. ఓకేనా, అర్థమైందా? పవన్ కళ్యాణ్ అలా కాదు, కార్యకర్తని వెళ్ళిపోతున్న తుఫాన్లో బతికిస్తాడు. అది తేడా. ఓకేనా? సినిమా మంచిగా ఉందన్న. కొంచెం ఫ్లాస్ ఉన్నాయి డైరెక్టర్ మారడం వల్ల. ఓపెన్ చెప్పేస్తున్నా, కొంచెం ఫ్లాస్ అయితే ఉన్నాయి డైరెక్టర్ మారడం వల్ల, అది తెలిసిపోతుంది. ఇంట్రడక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. డైరెక్టర్ మాట కిష్ తెలుసు, ఆ సినిమా లేట్ అయింది పవన్ కళ్యాణ్ వల్ల. పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరలేదు, ఆ డైరెక్టర్కి వేసేట్టు ఉంటాడు కదా, లేట్ అయ్యింది, దానివల్ల మారింది. డైరెక్టర్ మారారు. అక్కడ ఏమైందని కామెడీ ఇంట్రడక్షన్ డైరెక్టర్ కిష్ తీశారు, ఇంటర్వ్యూ కిష్ స్టేషన్ ఉంటుంది, క్లైమాక్స్ కిష్ స్టేషన్ ఉంటుంది, మధ్యలో మొక్కలు ఉంటాయి సార్, అవి జ్యోతిష్ణ గారు అంటించిపోయారు. అది దగ్గర మేనేజ్ గ్రాఫిక్స్ కూడా సెట్ చేయలేకపోయారు అంతే. సినిమా స్టోరీ బాగుంది, మంచిగానే ఉంది. ఇంకేంటంటే డేట్స్ వల్ల ఈయన షెడ్యూల్ వల్ల ఇంకా జ్యోతికృష్ణ గారు అంత మేనేజ్ చేయలేకపోయారు, క్రిష్ గారిలో మేనేజ్ చేయలేకపోయారు అంత. అయితే అంత మంచి ఇంకేం కదన్న, అంత నెగిటివ్ అంటే మరీ తోపని చెప్పలేను, అలా వర్షం అయితే కాదు. సినిమా చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. సనాతన ధర్మం బాగానే ఉంది, సనాతన ధర్మం గురించి ఒక సీన్ ఉంది. సినిమాని దాకా వద్దులే మళ్ళీ. పవన్ గారు పాలిటిక్స్ ఉన్నాడు కదా, వృద్ధి గట్ట ఏం లేవు. సనాతన ధర్మం గురించి ఉంది, కోహినూర్ గురించి ఉంది, అంతా బాగానే ఉంది. కొంచెం సీన్స్ పెట్టుకుని వెళ్ళారు, బాగుంది, మంచిగా ఉంది సినిమా. యాక్షన్ చేశారన్న, అది చెప్తాం కదా. లాస్ట్ 18 minutes యాక్షన్ చేసి ఖచ్చితంగా క్రిష్ డైరెక్షన్ చేసింది, క్రిష్ డైరెక్షన్ అది. లాస్ట్ ఆంధ్ర సీన్ ఉంది కదా, ఆంధ్ర సీన్ అది జ్యోతికృష్ణ డైరెక్షన్. ఇది తెలిసిపోద్ది అన్న ఎక్కడ కనపడుతుంది. ఆ క్లైమాక్స్ గ్రాఫిక్స్ కొంచెం బాగానే ఉంది కానీ అంటే అది స్పిరిట్ చెప్పే కదా డైరెక్టర్. ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఇలా థ్యాంక్స్ అని అడగండి. అరే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా అనిపించింది సార్? మీ ఎక్స్పెక్టేషన్ రెస్పాన్స్ అలానే ఉందా? నా ఒపీనియన్ కాదు, ప్రజల ఒపీనియన్ అడగండి. చాలా ఎంజాయ్ చేశాను, బాగా అసలు సూపర్ సార్, సినిమా సూపర్ చాలా చాలా బాగుంది సార్. రెస్పాన్స్ ఎలా అనిపించింది లోపల? పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్, పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. బ్లాక్ బస్టర్ అన్నారు అంతే. పవన్ కళ్యాణ్ తో కలిసి ఓవరాల్ గా రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ప్రజలు చెప్పాలి. సార్ పార్ట్ 2 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? హలో, పార్ట్ 2 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు? పార్ట్ 2 త్వరలో. ఓకే, మెల్లగా సార్, జారుతుంది. మాకు సినిమా గురించి వెళ్ళలే, మేము డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాము, మాకు డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాము. మీకు అక్కడ ఆమె యాక్టింగ్ బాగా చేసింది. మన డిప్యూటీ సీఎం కూడా
అమ్మాయి కూడా చేసింది, అబ్బాయి కూడా చేసిండు, చించి పడేసిర్రు. మీరు కూడా అందరూ వెళ్ళాలని కోరుతున్నాము. మూవీ అట్లనే మాకు సంబంధం లేదు బ్రో. మా చూసాము, అన్ని ఎంజాయ్ చేసాము. ఓన్లీ బీజిఎం మాత్రం ఊతికి పారేసాడు. బీజిఎం అంటే సినిమా గురించి వెళ్ళలేదు బ్రో. మేము ఆంధ్ర, మాది కర్నూలు. మేము డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాం. నీ కర్నూలు నుంచి విజయవాడ నుంచి వచ్చినా ఇటుకి థియేటర్ ఉన్నా కూడా ఇటు మల్టీప్లెక్స్ ఒకటి వచ్చినావు. నేను డిప్యూటీ సీఎం గురించి వచ్చినాం. అన్న ఇప్పుడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర విరామలు ప్రీమియర్ చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓ రేంజ్లో యాక్షన్ సీక్వెన్సెస్తో కిరవాణి బీజంతో అదరగొట్టినన్న. కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేశాడు. ఏదైతే పవర్ స్టార్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ చేశాడో అసలు అది స్టోరీకి సంబంధం లేదు. ఆ క్లైమాక్స్ విషయంలో కానీ సెకండ్ హాఫ్ విషయంలో కానీ అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా లిటరల్లీ డిసప్పాయింట్ అవుతారు. కానీ సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే కీరవాణి బీజిఎంతో అండ్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్. పవర్ స్టార్ ఎట్లా చెప్పారో తెలియదు కానీ నిజంగా కీరవాణి గారు బీజిఎంకి ప్రాణం పెట్టారు. ఇప్పుడు 800 పెట్టారు కదా రేటు, అనిపించింది 800 ప్రీమియర్ పెట్టారు కదా, కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక 50% ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ డల్ అయిపోయింది. మైనస్ సెకండ్ హాఫ్ భయ్యా, మైనస్ కంప్లీట్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్సెస్. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఖచ్చితంగా అది మాత్రం షూర్. ఫ్యాన్స్ సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్చువల్గా ఇది 2 పార్ట్స్ అన్నారు కదా, సో 2 పార్ట్స్ అవసరం లేదు. ఫస్ట్ పార్ట్లోనే సినిమా అనేది కంప్లీట్ చేయొచ్చు. ఏంటంటే మనకు సెకండ్ హాఫ్లోనే అసలు ఏంటి మోటో ఏంటిది అనేది సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా లేదు. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు ఎలా అయిందంటే 10th ఫ్లోర్కి దాకా తీసుకెళ్ళాడు భయ్య, అక్కడ నుంచి రోప్ లేకుండా కింద పడేశాడు. అది స్టోరీ. క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్గా లేదు. సెకండ్ హాఫ్ అసలు కంప్లీట్గా ఇల్లాజికల్గా ఉంది. మగధీర తర్వాత ఇంకొకటి బాహుబలి కొన్ని సీన్స్ మనకు కనిపిస్తాయి. అవ్వదు, ఎందుకంటే పుష్ప 2లో ప్లస్ అయిందే సెకండ్ హాఫ్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్. కానీ సెకండ్ హాఫ్ ఇది చాలా మైనస్ అయింది. దీన్ని అసలు 2 పార్ట్స్ కంటే ఫస్ట్ పార్ట్ గానే తీస్తే బెటర్. ఇప్పుడు 1000 crores కొడతారని చాలా మంది ఫ్యాన్స్ అన్నారు, కానీ ఇప్పుడు 100 crores అనే కలెక్ట్ చేస్తున్నారు మూవీ. పవన్ కళ్యాణ్ కెరీర్ ఎంత చేస్తా అనుకుంటున్నారు? ఇదే అయితే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మీద ఒక 100 to 200 crores అయితే కలెక్ట్ చేస్తుంది అంతే. అది కూడా పెట్టిన రేట్ల ప్రకారం, లేకపోతే లేదు. హరిహర వీరమల్లిలో పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా చేశాడు, అతని ఎమోషన్ ఎంత గొప్ప క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చాలా అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. అండ్ మొత్తం కథలో తన యొక్క జెన్యూన్గా ఉన్నటువంటి ఎఫర్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మిగతా విషయాలు ఎట్లా అంటే హైందవ ధర్మం కోసం ఇన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఎంతమంది సాక్రిఫైస్ చేశారో, ఎంతమంది వీరులు చనిపోయారో, సామాన్యులు చనిపోయారు అనేది మనకేంటంటే ఈ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలెవ్వరు అంటారు. ఆ యొక్క ఎంటైర్ సాక్రిఫైస్ని పవన్ కళ్యాణ్ గారు తన యొక్క కళ్ళలో చూపించగలిగాడు. లేదు, సినిమా బాగుంది. అంటే ఎట్లా అంటే ఇది ఒక క్రియేటివ్ ఎలిమెంట్లో డెఫినెట్గా క్లిష్ మారడం అనేది కొంచెం అది కొంచెం ఎఫెక్ట్ చూపించింది అనిపించింది. బట్ టోటల్గా మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి అసలు సంబంధం లేదు. ఇది సినిమాని మీరు కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఒక
ఒక పవిత్రమైనటువంటి జంబూ ద్వీపం ఒక మన భారతదేశానికి సంబంధించిన కథ కదా, కథలో ఫిక్షన్ ఎలిమెంట్ కొంచెం యాడ్ చేసి తీశారు కాబట్టి ఎఫర్ట్స్ ఎట్లా అనేది చాలా ముఖ్యం. డెఫినెట్గా డైరెక్టర్ మారడం కొంచెం ఎఫెక్ట్ చేసింది. బట్ టోటల్గా మీకు మాత్రం ఎమోషనల్ జర్నీ మాత్రం మీరు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సోల్తో మీరు ఇన్వాల్వ్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. 700 రూపీస్ అనేది నథింగ్ అండి. ఆ యొక్క ఎమోషన్తో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న అమౌంట్ ఇది. చాలా 700 రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ అది. ఎందుకంటే అసలు దాన్ని చాలా వర్త్. అవన్నీ హైపోథెటికల్ అనే క్వశ్చన్స్ అండి. డెఫినెట్గా చాలా మంది చూస్తారు, దేశం మొత్తం చూస్తారు సినిమాని. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? డెఫినెట్లీ అవుట్ ఆఫ్ 5. రేటింగ్ కూడా మనది ధర్మం కాదండి. సినిమా బాగుంది. చిన్న విషయాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా టోటల్గా పిక్చర్ మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆయన ఎఫర్ట్స్, అసలు కళ్ళల్లో ప్రతి క్షణం కూడా హైందవ ధర్మం కోసం ఆయన చూపించినట్టు పవన్ కళ్యాణ్ చూపించిన ఎమోషన్ మాత్రం మనం దానికోసమే ప్రజలు సినిమా చూడాలి. ఏం లేవండి అటువంటి అసలు జనరల్ డైలాగ్ అట్లాగా ఒక డైవర్ట్గా ఏం చెప్పలేదు అసలు అని. కొంచెం హీరోయిన్ వీక్ అనిపించింది నాకు. హీరోయిన్ ఎట్లా అంటే నిధి అగర్వాల్ కాకుండా కొంచెం నేషనల్ సెలబ్రిటీ ఎవరన్నా ఆ పాత్రను మోసించకు, ఆ పాత్రలో ఎవరన్నా ఉంటే కనుక కొంచెం వెయిట్ పెరిగేది అనిపించింది. పవన్ కళ్యాణ్ వైపు నుంచి మాత్రం దేర్ ఇస్ నో మిస్టేక్ అండి. చాలా బాగా చేస్తాడు ఆయన, చాలా బాగా చేస్తాడు. అద్భుతం అండి. సేమ్ ఖుషిలాగే ఆయన అంటే ఆయన మనం అర్థం చేసుకోవాలి కదా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంత సమయం ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. ఖుషితో కంపేర్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. హరి ఏరమ్మలు సినిమా చూశానన్నా. అన్న ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా సినిమాలు చూసి ఉంటాం అన్న. ఈ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదన్న, వీరమల్లు క్యారెక్టర్ కనిపించింది అన్న. చాలా బాగుందన్న, చెప్తున్నాం కదన్న. ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. నిజంగా నేనైతే హిస్టరీ నాది మొఘల్ సామ్రాజ్యం గురించి, ఆయన ఔరంగజేబు తండ్రిని చంపి సువాసనకు వచ్చాడు నిజంగా. కానీ బాగా చూపించారన్న. క్రిష్ గారి డైరెక్షన్ మాత్రం ఇంటర్వ్యూల దాకా మాత్రం ఒక్క లెవెల్లో ఒక రేంజ్లో ఉందన్న. ఇంకా జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ అయితే ఇంకా లెవెల్లో ఉందన్న. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం మన జూలై 24ని 2025 రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఖచ్చితంగా అందరూ కూడా ఈ సినిమా చూడాలా. అలాగే మీరు కూడా 10 మందికి చెప్పాలా. ఈ వారంలో ఏదైనా మంచి సినిమా ఏదైనా ఉందంటే హరి ఎరమలు. ఒక నిమిషం. హరి అంటే విష్ణుమూర్తి, అర అంటే శివుడు, వీర అంటే ధైర్యవంతుడు. అదే పవన్ కళ్యాణ్ గారు. అదే అన్న, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదన్న. క్యారెక్టర్ కనిపించింది, అరే వీరమల్లు క్యారెక్టర్ కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు కనిపించలా. మామూలు లేదన్న, అది మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ లాగా ఉందన్న, కొత్తగా ఉంది. చెప్పన్నా ఫస్ట్ హాఫ్లో అంటే ఎలాగుందంటే అన్న, ఇంకా చెప్తున్నాం కదన్నా, సినిమా ఇంకా ఏం జరుగుతుంది టెన్షన్ పెట్టేశారన్న. మంచి టెన్షన్ పెట్టేశారు. ఆ ఫైటింగు అబ్బా సీన్లు మామూలుగా లేవన్న. నిజంగా చెప్తున్నాం కదన్న. కామెడీ కూడా లేదనలేదు, కామెడీ కూడా కొద్ది కామెడీ ఉంది. రఘుబాబు గారు, మన అందరూ కూడా నాజర్ గారు, అక్కడక్కడ కామెడీ ఉంది. కానీ అన్న హీరోయిన్ గారు నిధి అగర్వాల్ గారు కామెడీ అదే ఆమెతో మాత్రం బాగానే ఉందన్న, చాలా బాగుంది. బాలీబాబు తోడు ఎక్కడ కొట్టారన్నా? లేదన్నా, అక్కడ వీరమల్లే తొడగొట్టారు అన్న. నేను చెప్తాను కదన్నా, పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. ఎందుకంటే పార్ట్ 1 చూసాం కదా మనం. హరి వీరమల్లు సినిమా చూసి వచ్చానన్న. 700 రూపాయలు టికెట్ పెట్టుకుని వెళ్ళాను. 700 రూపాయలకు న్యాయం జరిగిందన్న. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ మట్టుకైతే హైలైట్ అన్న. ఫస్ట్ హాఫ్ మట్టుకు ఏదో పీక్స్కి వెళ్ళిపోయిందన్న. సెకండ్ హాఫ్ కొంచెం డల్గా అనిపించింది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ వచ్చేసి క్రిష్ గారు డైరెక్షన్ చేశారనుకుంటా, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారనుకుంటా. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. నిధి అగర్వాల్ బాగుందన్న, సూపర్ చూపించారు. ఫైట్స్ బాగున్నాయన్న, డైలాగ్స్ బాగున్నాయన్న, సూపర్ ఉంది. ఒక 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ నేను పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని అన్న. నేను అభిమానులు అందరికీ సినిమా అన్న. 5 సంవత్సరాల సినిమా లేదు, ఈ సినిమా మాత్రం సూపర్ అన్న. కంబ్యాక్ అనుకోవచ్చు, అందరు ఆకలి తీరింది అనుకోవాలన్న. ఫైట్లు బాగున్నాయి. లుక్ బాగుందన్న. రియలిస్టిక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లుక్ ఉన్నాడో సినిమాలు కూడా అదే లుక్ ఉందన్న. బాగుందన్న లుక్ మాత్రం. నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగుందన్న. ఆమె
గ్లామర్గా చూపించారు, బాగుంది నిధి అగర్వాల్ గారిది. సెకండ్ హాఫ్ కొంచెం లెంత్గా అనిపించింది, కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం సరిగా లేనట్టు అనిపించింది. అంటే ఇప్పుడు సినిమా సీరియల్ చూసినట్టుందని చెప్పి స్ట్రోలింగ్ చేస్తున్నారు, మీరు ఏమంటారు? అలా ఏం లేదన్న. ఇప్పుడు మనకేంటంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. సెకండ్ పార్ట్ చూస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ పార్ట్లో సినిమా పూర్తి కంప్లీట్ అవ్వలేదు.